ఇంకా వాళ్ళు పెట్టుకోగలిగితే అదనంగా పెట్టుకుంటే కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఆదరణ కింద బీసీలకు ఎస్సీలకు వెల్ఫేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. 50 యూనిట్లు ఫ్రీ కరెంటు పవర్ లూమ్స్కి ఇచ్చాం. 200 యూనిట్లు హ్యాండ్లూమ్కి ఇచ్చాం. జీఎస్టీ రద్దు చేశాం. ఇంకో పక్క అమరావతి ఇప్పుడే చెప్పాను, పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, భోగాపురం అయితే ఎప్పుడో పూర్తి కావాల్సింది పెండింగ్ పడితే ఇప్పుడు దానికి కూడా స్పీడప్ చేశాం. నెక్స్ట్ ఇయర్ పూర్తి అవుతుంది. హందిరి నీవా ఒకే సంవత్సరం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే సమయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అశ్రద్ధ వహించిన సెక్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకా పక్కన ఇండస్ట్రీ స్టేటస్ ని టూరిజానికి ఇచ్చాం. ఓర్వకల్, కొప్పర్తి పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి, చాలా ఇబ్బంది పడ్డారు. వార్ ఫుటింగ్ లో తీసుకున్నాం. దీనికి కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్ చేశాం. రోడ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి మల్లవల్ని సెట్ చేశాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇది తీసుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాం. దీనికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ బాధ్యతలున్నాయి. ఇక్కడుండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఫస్ట్ ఇయరే ఇన్ని కష్టాలుంటే కూడా గ్రోత్ రేట్ 12.02 సాధించాం. ఇది భారతదేశంలో సెకండ్ ప్లేస్కి వచ్చాం. దీన్ని ఇంకా మనం అనుకునేది ఆవరేజ్న 15% మనం గ్రో కావాలి.